విశాఖ జంతు ప్రదర్శనశాల కంబాలకొండను కలుపుతూ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని వన్యప్రాణి సంరక్షణ కమిటీ మొదటి నివేదిక సిఫార్సులు చేసింది. రాష్ట్రంలోని 2 జంతు ప్రదర్శనశాలలు అభివృద్ధికి సీఎస్ఆర్ నిధుల సమీకరణ చేయాలని సిఫార్సుల్లో పేర్కొంది. శాసనసభకు ఈ కమిటీ నివేదికను కమిటీ సభ్యుడు శంకర్రావు సమర్పించారు. తిరుపతి జంతు ప్రదర్శనశాలకు సందర్శకులను పెంచేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా కమిటీ కోరింది. ఈ సిఫార్సులను శాసనసభ ఆమోదించింది. గౌరవ సభాపతి అధ్యక్షతన వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ మొన్న విశాఖపట్నం అలాగే తిరుపతి జంతు ప్రదర్శనలను సందర్శించి కొన్ని సిఫార్సులని చేయడం జరిగింది. అధ్యక్ష, మొట్టమొదటిగా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను తక్షణమే భర్తీ చేయడం, అదనపు పశు వైద్యులను మరియు సంబంధిత సిబ్బందిని నియమించడం, అలాగే విశాఖపట్నం జంతు ప్రదర్శనశాల సంబంధించి కంబాలకొండ పక్కనే ఉన్నందువలన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అధ్యక్ష అది మరియు బీచ్ కైలాసగిరి కలిపి ఒక పర్యాటక సర్క్యూట్గా ఏకీకృతం చేయడం, అలాగే జంతు ప్రదర్శనశాల కంబాలకొండ మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదా అండర్ పాస్ ను సందర్శకుల సురక్షితమైన సులభమైన రాకపోకల కోసం ఏర్పాటు చేయడం ఒకటి చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల అభివృద్ధి కోసం పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథక నిధుల నుండి ఉత్తరాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యుల నుండి ఏటా ఒక్కొక్కరి నుండి 50 లక్షలు సమీకరించాలని కమిటీ సిఫార్సు చేస్తోంది అధ్యక్ష. 2 జంతు ప్రదర్శనశాలలో అభివృద్ధి కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుండి సంవత్సరానికి 3 కోట్లు కేటాయించాలని 2 జిల్లాల కలెక్టర్లకు కమిటీ సిఫార్సు చేస్తుంది అధ్యక్ష. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తమ నిధుల నుండి సంవత్సరానికి 3 కోట్లు కేటాయించాలని కమిటీ సిఫార్సు చేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే తిరుపతి దాదాపు 90,000 మంది వస్తున్న సందర్భంగా 4% అక్కడికి సందర్శకులు వస్తున్న సందర్భంగా దాన్ని ఒక 10% పెంచడానికి సంబంధిత విభాగాలన్నీ సమన్వయంతో తగు చర్యలను తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేస్తోంది అధ్యక్ష. సింగపూర్ జంతు ప్రదర్శనశాల తరహాలో 2 జంతు ప్రదర్శనలను అభివృద్ధి చేయడానికి ఒక కన్సల్టెంట్ ని నియమించాలని కమిటీ సిఫార్సు చేస్తుంది అధ్యక్ష. తర్వాత జంతువులు మేత, ఉద్యోగుల జీతాలు ప్రతి ఏటా అయ్యే ఖర్చులను భరించడానికి బడ్జెట్ ను కేటాయించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది అధ్యక్ష. ఈ నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా సభను కోరుతున్నాను అధ్యక్ష. నేను దాని చైర్మన్ గా ఉన్నాను కమిటీకి. విశాఖపట్నం వెళ్ళాను, మనం విజిట్ చేసాం ఆ కమిటీ అంతా. అలాగే తిరుపతి విజిట్ చేసాం. చాలా పెద్ద మంచి ప్లేసెస్ ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, కానీ ఇంప్రూవ్మెంట్ లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి, మేము పరిశీలించాం. దానికి తిరుపతి దేవస్థానం నుంచి కానీ సిఎస్ఆర్ గ్రాంట్స్ కానీ ఎంపీ గ్రాంట్స్ కానీ ఇస్తే తక్కువ ఖర్చుతో ఒక 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తిరుపతి చూశాను నేను. రోజుకి 90,000 మంది తిరుపతి దర్శనానికి వస్తున్నారు, కానీ 4% కూడా జూకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఎంటర్టైన్మెంట్స్ లేవు అక్కడ. ఇవన్నీ కల్పించవలసిన అవసరం ఉంది. దానికోసం సిఫార్సులు చేస్తాం, మన హౌస్ లో పెట్టి దాన్ని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పిన ఉద్దేశం. దీన్ని ఆమోదించాలని గౌరవ సభ్యులు ప్రతిపాదించారు. దీనికి అనుకూలంగా ఉన్న వాళ్ళు అవుననండి, అనుకూలంగా లేని వారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. నివేదిక ఆమోదించడం అనేది